వెల్కమ్ టు లత లేటెస్ట్ న్యూస్. మన ఏపీలో ఉన్న మహిళలకి, రైతులకి, అలాగే విద్యార్థులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే మన ఏపీలో ఉన్నారో మహిళలకైతే 18,000, రైతులకైతే 6,000, విద్యార్థులకి అలాగే మహిళలకైతే 13,000 రూపాయలు అయితే మన ఖాతాలో జమ కాబోతున్నాయండి ఈ నెల డిసెంబర్ 25 లోపల. ఒకేసారి ఈ 3 పథకాలను అయితే మన ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే. అలాగే అన్ని వర్గాలకు వారికి కూడా కొత్త కొత్త స్కీమ్స్ అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఇప్పుడు డిసెంబర్ 25 లోపల అయితే మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, మహిళలకి అయితే 18,000 రూపాయలండి, అంటే ఆడబిడ్డ నిధి పథకం కాబట్టి. రైతులకైతే అన్నదాత సుఖీభవ భాగంగా అయితే 6,000 రూపాయలు, అలాగే విద్యార్థులకు అయితే 13,000 రూపాయలు అయితే అమ్మఒడి రూపంలో అయితే మన ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. ఎవరికి కూడా ఒకేసారి వారి ఖాతాలో డబ్బులు జమ కావడం కోసం అయితే ఈ పథకంని తీసుకురావడం జరిగిందండి, అంటే ఈ ఆలోచనని. డిసెంబర్ 25 తేదీ లోపల డబ్బులు మన ఖాతాలోకి జమ అవుతాయా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి. అలాగే మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతాయండి. లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిసారి అయితే ఈ పథకాలన్నింటినీ ఒకటేసారి ఒకే రోజున మన ఖాతాలో జమ చేయబోతుందండి మన ఏపీ ప్రభుత్వం అయితే. దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే, ఇంతవరకు మనకి ఆడబిడ్డ నిధి కానీ, 3వ విడత రైతుకి డబ్బులు కానీ, అలాగే అమ్మఒడి కూడా మనకి ఎవరికి చెల్లించలేదండి మన ఏపీ ప్రభుత్వం అయితే. ఒక్క కారణం చేత అయితే అందరికీ ఒకేసారి మన ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పి ఆలోచన చేసిందండి మన ఏపీ ప్రభుత్వము. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే అప్లికేషన్స్ అన్ని కరెక్ట్గా చేసుకొని వెరిఫై చేసుకుంటారు, రీఅప్లికేషన్స్ అని చెప్పి నేను ఇంకొక వీడియో కూడా చేశానండి. అది చూసినట్లయితే మీకు ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. సో అవన్నీ ఎవరైతే కరెక్ట్గా చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్లో డబ్బులు ఖచ్చితంగా పడతాయండి డిసెంబర్ 25 తేదీ లోపల అయితే. వీళ్ళు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్తో కానీ 25 తేదీ దాటిపోయిందంటే డేట్, ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా అయితే ఈ 3 విడతలు ఒకేసారి మన ఖాతాల్లో జమ అవుతాయని చెప్పడం జరిగిందండి. కోసం అంటే మహిళల కోసం అయితే 18,000 రూపాయలు, విద్యార్థులకు అయితే 13,000 రూపాయలు, మన రైతుల కోసం అయితే 6,000 రూపాయలు సంక్రాంతి కానుకగా అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఒకవేళ డిసెంబర్ 25 ఏదైనా సంథింగ్ మిస్టేక్ ఏదైనా జరిగితే, తేదీ అనేది ఏదైనా వెరిఫికేషన్స్ వల్ల మిస్ అవుతే మనకి ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి నెలలో జనవరి 1st వారంలో లేదా 2nd వారంలో అయితే మన ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకానికి వస్తే నెలకి 1,100 ఇవ్వకుండా, అంటే ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కాబట్టి జనవరి 1st వారంలో లేదా 2nd వారంలో సంక్రాంతి కానుకగా అయితే ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు అయితే మన ఖాతాలో జమ చేయబోతున్నారండి మన ఏపీ ప్రభుత్వము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళకి కూడా ఎవరైతే రీఅప్లికేషన్స్ని కరెక్ట్గా ఫిల్ చేసి అప్లై చేసి ఉంటారో వారందరికీ కూడా జనవరి 1st వారంలో కానీ 2nd వారంలో కానీ డబ్బులు అనేవి మన ఖాతాలో అయిపోతాయండి. ఇప్పటికే ఆడబిడ్డ నిధికి సంబంధించి ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం అయితే చాలా రోజుల ముందే అప్డేట్స్ అన్నింటినీ విడుదల చేసిందండి. నేను దానిపైన కూడా ఒక 3-4 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేశానండి. మీరు చూసినట్లయితే మీకు అన్ని అప్లికేషన్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఇచ్చిన అప్డేట్స్ ఏంటి అన్నింటినీ తెలుస్తాయండి. ఎవరైనా అప్డేట్స్ తెలియని వాళ్ళు ఉంటే అసలు లేట్ చేయకుండా డిసెంబర్ 25 తేదీ లోపల అయితే ఖచ్చితంగా వెరిఫికేషన్స్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అంటే సచివాలయంకి వెళ్ళి లేదంటే డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి అయితే చూసుకోవచ్చు అండి. బట్ మీరు వెళ్ళడం మంచిదండి, ఎందుకంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉండిపోయి మీ తర్వాత మీరు సచివాలయంకి వెళ్ళి వారికి చూపించినట్లయితే మాకేం తెలుసు, మీరే చెక్ చేసుకున్నారు, ముందుగా మా దగ్గరికి తీసుకురావాలి కదా అనే మాట అయితే ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి మీరు డైరెక్ట్గా మీ సేవకు కానీ సచివాలయంకి వెళ్ళి కానీ చూసుకోండి. అక్కడ కంప్యూటర్లో వాళ్ళు లాగిన్ చేసి ఇస్తారు. ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే మీ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా మీకు అర్థమవుతాయండి. మన ఏపీ ప్రభుత్వం అయితే సంక్రాంతి కానుకగా ఇవ్వాలని ఫైనల్ చేశారండి ఈ ఆడబిడ్డ నిధి పథకం 18,000 రూపాయలు అయితే. అర్హతలకి వచ్చినప్పటికీ మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నానండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తానండి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకే అండి. 59 సంవత్సరాలు లేదు, తీసేశారు, అది మీకు కూడా తెలుసు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల వయసు వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది వర్తిస్తాయండి. ఆ తర్వాత కొన్ని కులాలను మాత్రమే తీసుకోవడం జరిగిందండి. అవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు మాత్రమే ఈ డబ్బులు అనేది వర్తిస్తుందండి ఈ 18,000 రూపాయలు అయితే.
అలాగే అనర్హతలు వచ్చేసి మీకు ఎవరికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఇంట్లో ఉండకూడదండి. ఎవరికి కూడా 300 యూనిట్స్ కంటే కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదు. 14 అడుగు చదరపు స్థలం అనేది ఎవరికీ ఉండకూడదండి. అది పల్లెల్లో కానివ్వండి, టౌన్‌లో కానివ్వండి, ఎవరికి కూడా 14 అడుగుల చదరపు స్థలం అనేది ఎక్కువగా ఉండకూడదు. అంతకు మించి అయితే ఉండకూడదండి. ఆ తర్వాత ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. కరెంట్ బిల్ 300 యూనిట్స్ కంటే ఎక్కువ రాకూడదండి. ఆ తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ ఇంటి నుంచి ఏమైనా పింఛన్ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి, అంటే ఇప్పుడు ఒక విషయంలో చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి ఎవరికైనా ఏదైనా లబ్ధి వస్తుందంటే వారికైతే ఈ పథకం వర్తించదండి. సింపుల్‌గా చెప్పేయచ్చు. తర్వాత ఆ ఇంటికి 4 చక్రాల వాహనం అంటే కారు ఉందనుకోండి, ఈ పథకం వర్తించదండి. ఇది ఈ పథకానికి సంబంధించిన అనర్హతలండి. ఎందుకంటే మీకు అర్హతలు తెలియకపోయినా ఫస్ట్ అనర్హతలు అయితే ఖచ్చితంగా తెలియాలండి. ఎందుకంటే మీరు అన్ని అర్హతలు అక్కడ కంప్లీట్ చేసినప్పటికీ మీకు ఏదైనా 4 చక్రాల వాహనం ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీకైతే ఖచ్చితంగా ఇది పథకం రిజెక్ట్ అవుతుందండి. సో, ఖచ్చితంగా కూడా ఈ వెరిఫికేషన్స్ అయితే కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి అవకాశం అయితే జనవరి 1 వరకు అయితే ఉందండి. ఎందుకంటే వీరు డిసెంబర్ 25 అని చెప్తున్నారు కానీ అంత లోపల అయితే ఎవరు కూడా వెరిఫికేషన్స్‌ని కంప్లీట్ చేసుకోరని అనుకుంటున్నామండి. ఎవరు కూడా లేట్ చేయకుండా అయితే ఈ వెరిఫికేషన్స్‌ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మీరు సచివాలయంకి కానీ, మీ సేవకి కానీ వెళ్ళి తెలుసుకోండి. ఖచ్చితంగా ఏది తప్పు ఉంది అంటే ఏది మాకు డౌట్ ఉందో అదైతే ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేసుకోండి. మేమైతే మనకు చాలా తక్కువగా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అంటే ఈ నెక్స్ట్ డే నుంచి అయితే మీరు ఖచ్చితంగా మీ సచివాలయంకి కానీ, మీ సేవకి కానీ వెళ్ళి మీ రిజిస్ట్రేషన్స్ ఫామ్స్‌ని ఒకసారి డిస్‌ప్లే చేసుకొని మీకు అర్హత ఉందా? అంటే కొత్తగా వచ్చిన రూల్స్ ఉన్నాయి కదండీ! ఆ రూల్స్‌లో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని మాకు ఏజ్ సరిపోతుందా లేదా? మాకు పింఛన్ నుంచి ఎవరైనా వస్తున్నారా? లేకుంటే వాళ్ళు రాకపోయినా కూడా వచ్చినారని చెప్పి మెన్షన్ చేసినారా? ఇలాంటి మిస్టేక్స్ చాలా వరకు జరుగుతాయండి. ఎందుకంటే టైపింగ్ మిస్టేక్స్‌లో కానివ్వండి, ఎస్ బదులు నో పెడతారు. నో బదులు ఎస్ పెడతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్సే మనకి డబ్బులు రాకపోవడానికి కారణం అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయండి. జనవరి 1 వరకు అయితే ఛాన్స్ ఉంది కాబట్టి 2026 జనవరి 1 వరకు మనకి టైం అనేది ఉందండి. అంతలోపు ఎవరైనా కంప్లీట్ చేసుకునే వాళ్ళుంటే కంప్లీట్ చేసుకోండి. చెక్ చేసుకునే వాళ్ళంటే చెక్ చేసుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయొద్దు. తల్లికి వందనం పథకానికొస్తే నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి కాకుండా తల్లుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కాబోతున్నాయండి. సంక్రాంతి కానుకగా అయితే దాదాపు 60-70 లక్షల మంది మహిళలకైతే ఒకటో విడత, రెండో విడత తల్లికి వందనం డబ్బులైతే ఇప్పటి వరకు పడలేదండి. వారు కూడా ఈసారి అయితే ఈ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్‌గా అప్లై చేసుకున్నట్లయితే ఈ మూడవ విడతతో పాటు ముందు జరిగిన 1, 2 విడతల డబ్బులు కూడా మా తల్లుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. ఈ 3 విడతలు డబ్బులు పడడానికి చేయాల్సిన మొదటి పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఇచ్చింటారో వాటినైతే ముందుగా మీరు అప్డేట్ చేసుకోవాలండి. దాన్ని అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు 3 విడతల డబ్బులు కూడా మీ ఖాతాలోకి జమ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది తల్లులు అయితే బాధపడుతున్న విషయం ఏంటంటే వారికైతే 3 పిల్లలు లేదా 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్కరికి మాత్రమే డబ్బులు పడుతుందని విషయం అయితే ప్రభుత్వానికి తెలిసిందండి. దీనికి సంబంధించి వారు చేసుకోవాల్సిన 3 పనులైతే ఉన్నాయండి. ఫస్ట్‌ది అయితే బ్యాంక్ అకౌంట్‌ని అప్డేట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈకేవైసీ లింక్ అండి. వీటినైతే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సంవత్సరంకి వాటికి టైం అనేది అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఆ సమయం అయిపోతుంది. దానికి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని అప్డేట్ చేసుకున్నట్లయితేనే మీకు దానికి అర్హతలుగా చూపిస్తుందండి. అంటే ఈ ఈకేవైసీ లింక్, ఎన్‌పీఎస్‌ఏ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు పడే మ్యాటర్ విషయానికొస్తే రైతులకి కానివ్వండి, మహిళలకి కానివ్వండి, అలాగే అమ్మఒడికి, ఈ విద్యా దీవెనకి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ ఈకేవైసీ లింక్, ఎన్‌పీఎస్‌ఏ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు పడే విషయాలకొస్తే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సంవత్సరము వీటన్నిటిని, ఈ మూడిటిని వెరిఫికేషన్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి డబ్బులు పడడానికైతే. వరకు చాలా మందికి డబ్బులు పడకపోవడానికి రీజన్ కూడా ప్రభుత్వం అయితే ఇదే చెప్పిందండి. ఈకేవైసీ లింక్ అప్డేట్ చేసుకోకపోవడం, ఎన్‌పీఎస్‌ఏ లింక్ అనేది అప్డేట్ చేసుకోకపోవడం, ఇదొక్క రీజన్ వల్ల మాత్రమే ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం లేదండి. రైతులకి కానివ్వండి, మహిళలకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, ముగ్గురికి కూడా డబ్బులు అనేది జమ కావడం లేదు. 3 పనులన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ఈ నెల చివరిలో కానివ్వండి, లేదంటే సంక్రాంతి కానుకగా కానివ్వండి, ఈ మహిళలకి ఆడబిడ్డ నిధి, అలాగే రైతులకి రూ. 6,000, విద్యార్థులకి రూ. 13,000 అయితే మన ఖాతాలో జమ కాబోతున్నాయండి. ముఖ్యంగా ఒకటో విడత, రెండో విడత డబ్బులు పడిన తల్లులు అయితే ఖచ్చితంగా ఈ 3 అప్డేట్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి. ఈకేవైసీ లింక్, ఎన్‌పీఎస్‌ఏ లింక్, అలాగే బ్యాంక్ అకౌంట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే సంక్రాంతి కానుకగా అయితే ఈ మూడో విడత డబ్బులు, అలాగే మీకు డబ్బులు పడకుండా ఉంటాయి కదండి, ఒకటో విడత, రెండో విడత, ఆ మొత్తం డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కాబోతాయండి.
ఇంకా అప్డేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్కి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి లింక్ అనేది ఉండాలండి. అలా లింక్ లేకపోతే అనేవి మీ ఖాతాలో జమ కాకుండా రిజెక్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ఆ లింక్ ఉన్నప్పటికైతేనే బ్యాంక్కి ఆధార్కి మీకు లింక్ అనేది ఉందా లేదా ఆ ప్రభుత్వానికి తెలుస్తుందండి. అప్పుడైతేనే ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి డిసెంబర్ లాస్ట్ లోపల. సో ప్రతి ఒక్క తల్లులు కూడా ఈసారి అయితే ఈ పథకం కోసం కాస్త అలర్ట్గా ఉండి అర్హతలు అప్డేట్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి జనవరి 1కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి తల్లికి వందనం డబ్బులు పడడం కోసం అయితే. అలాగే ఆడబిడ్డ నిధి పథకము అలాగే రైతులకి సంబంధించి 3వ విడత డబ్బులు కూడా 6,000 రూపాయలు జనవరి 1కి అలాగే సంక్రాంతి కానుకగా అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పథకాల డబ్బులు జమ కావడం కోసం అయితే ఈ వెరిఫికేషన్స్ని కంప్లీట్ చేసుకోవాలండి. ఇక రైతుల విషయానికి వస్తే కంప్లీట్ చేసుకోవాల్సింది మెయిన్గా ఈకేవైసీ లింక్ అలాగే ఎన్పిఎస్ఏ లింక్ అండి. ఈ 2 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు పడడానికి ఈ 2 అనేవి రైతులకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అయితే మీ ఖాతాలోకి 6,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు అయితే మీ ఖాతాలోకి జమ అవుతాయి. అయితే మీ వెరిఫికేషన్స్ని అప్డేట్ చేసుకుంటారో మీ రైతుల పట్టాదారులు పథకాన్ని అనేది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. సంవత్సరానికి డబ్బులు పడడం కోసం అయితే మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా డబ్బులు పడడానికి మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రిజెక్ట్ కాకుండా డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అయిపోతాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు పడడం కోసం అయితే మహిళలకి, రైతులకి, విద్యార్థులకి మహిళలకి అయితే 18,000 రూపాయలు, రైతులకు అయితే 6,000 రూపాయలు, విద్యార్థులకు అయితే అమ్మఒడి పథకంగా అంటే తల్లికి వందనం పథకంగా అయితే 13,000 రూపాయలు మన ఖాతాల్లోకి తల్లుల ఖాతాల్లోకి అలాగే మహిళల ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి జమ కావాలండి. ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలండి. సంక్రాంతి కానుకగా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో జమ అయిపోతాయి. సో ఈ వీడియోకి సంబంధించి ఏ ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా అస్సలు కూడా మొహమాట పడకుండా కమెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.